పురమిది కాదిప్పుడు నిజముగా పురమిది కాదిప్పుడు ఏసే మార్గము ఏసే సత్యము ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవముగా నిజముగా జీవముగా పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు నిజముగా పురమిది కాదిప్పుడు. బాబు ఎవరిక్కడ? మీరేనా బాబు? ఇక్కడ వస్తారా? సెమిటరీ ఇన్ఛార్జ్. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ విజయరాజు గారు ఉన్నట్లయితే వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను వారిని. రెవరెండ్ విజయరాజు మొదటి దశలోనే రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చివరి వచనాలు కలిగిన వాక్య భాగాన్ని వారు చదివి వినిపించాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాను. ఫస్ట్ థెస్సలోనియన్స్ 4th chapter verses 13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. తలలు వంచినట్లయితే మన మధ్యన దైవజనులు ఉన్నారు. జాషువా ప్రసన్న గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. నిత్యవాసనందు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి ఉండు నచ్చగా నేను కూడా చేరి ఉండు నేను కూడా చేరి ఉండు నేను కూడా చేరి ఉండు. ఆది కాండములో మానవుని పాపము నిమిత్తమై మానవుడు చేసిన పాపము నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మరణాన్ని జయించి లేచిన యేసయ్య వైపు మనమందరము కూడా కనులెత్తి చూడవలసిన వారమై ఉన్నాం. శాపగ్రస్తుడైన మానవుని నిమిత్తమై యేసయ్య కనపరిచిన ఆ గొప్ప త్యాగము, ఆయన పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. బిడ్డారా, దేవుని వారి క్షయమైనది గాను విత్తబడినటువంటి యొక్క శరీరము మహిమ శరీరముగా మీరు మార్చి ప్రభా మీతో నిత్యం ఉండేటువంటి దానిగా మీరు చైనా ఇంటున్నందుకు మీ కృపా కార్యమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నాయన ఇంతవరకు మీ యొక్క కృపను కనపరిచినందుకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దీని మనల్ని అంగీకరించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతమాలు వేడుచున్నాం తండ్రి.
అంతగా నన్ను ఎవరు చేయలేదు. సరిపోతుంది. ఉదయంబున భక్తులార కూడి రండి అంచు పిల్చుచుండగా నేను కూడా చేరియుందునచ్చట. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందునచ్చట. గృహ నిర్వాహకురాలిగా ఈ లోకంలో నీవు జీవింపచేసావు. ఇది కేవలం నీ ఉచితమైన కృప అయి ఉన్నదని మేము పరిపూర్ణముగా విశ్వసించుచు ఉన్నాం. కృప కలిగిన దేవ, అహల్య సుభాష్ని అజరేయ గారు మా తండ్రి కుటుంబానికి ఒక చక్కటి మార్గాన్ని చూపించి ఇదిగో మా తండ్రి నీ అందు నిద్రించి ఉంటుండగా మేమందరము కూడా దుఃఖసాగరంలో ఉన్నాము. కానీ మా తండ్రి నీవు మాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణను బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. దుఃఖ సాగరంలో మునిగి ఉన్న ఈ కుటుంబాన్ని నీ కృపాహస్తములకే సమర్పించుకొనిచున్నాను. మా తండ్రి ప్రభా, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగిన గొప్ప దేవుడు అని మేము నమ్ముచు ఈ కుటుంబాన్ని నీ కృపగల, నీ శాంతి సమాధానం, నీ స్వస్థత గల చేతులకే సమర్పించుకోవచ్చు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. నేను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆనందం అమ్మగారు వదిలిపెట్టిన కుటుంబంతో, సంఘముతో ఇప్పుడు నిరంతరము తోడై ఉండును గాక. ఈ భూస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘ కాపర్ల పక్షాన, పెద్దల పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొన్నటి దినము నుండి ఈ కుటుంబాన్ని ప్రార్థన ద్వారాను, అదే విధముగా వాక్యము ద్వారాను ఆదరించి ఓదార్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. దయచేసి ఈ దుఃఖ సాగరంలో మునిగి ఉన్న ఈ కుటుంబం నిమిత్తమై మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థన చేయవలసిందిగా ఒక కాపరిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని దేవుడే ఆదరించాలని, ఓదార్చాలని, నిరీక్షణ కలిగిన జీవితాన్ని కుటుంబం జీవించులాగున మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
దిగు దిగు పట్టుకో పట్టుకో